పిల్లలు, ఈరోజు మనము నీతి కథా పర్వములోని సత్యమేవ జయతే అనే కథ గురించి తెలుసుకుందాం. అనగనగా రామాపురం అనే ఒక గ్రామంలో ఒక ఆవు ఉండేది. అది ఎంతో మంచిది. తోటి పశువులతో ఎన్నడూ కోపగించుకోకుండా యజమాని మాట వింటూ సాధు జంతువుగా జీవించేది. ఒకరోజు అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూచి దానిపై దూకడానికి సిద్ధమైనది. అది గమనించిన ఆవు భయపడక, పులిరాజా, కొంచెం ఆగు, నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉన్నది. ఆ లేత దూడ పుట్టి 2 వారాలు కూడా కాలేదు. గడ్డి తినటం కూడా నేర్చుకోలేదు. నీవు దయదలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వస్తాను. ఆ తర్వాత నన్ను తిను అని అన్నది ఆవు దీనంగా. ఆ మాటలు విన్న పులి పెద్దగా నవ్వి, ఆహా, ఏమి నీ మాయ మాటలు? ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలు ఇచ్చి వస్తావా? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివితేటలు లేవనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను అని అన్నది కోపంగా పులి. నీవు అలా అనుకోవటం సరికాదు. నేను అసత్యం పలికేదానని కాదు. మాట ఇచ్చి తప్పితే ఆ బతుకు బతికి ఏమి? ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగా ఉన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే గదా. ఉపకారం చేసిన దాన్ని అవుతాను. ఒక్కసారి నా బిడ్డను చూచి ఆకలి తీర్చి రావాలనే ఆశ ఉన్నది నాకు అని అన్నది ఆవు. ఊరిలో నివసించే ఈ జంతువులలో నీతి ఎంతుందో తెలుసుకుందామని సరే అన్నది పులి. ఆవు ఇంటికి పోయి దూడ కడుపు నిండా పాలిచ్చి కోడెదూడ శరీరాన్ని ప్రేమతో నాకుతూ, నాయనా, బుద్ధిమంతురాలుగా మంచితనంతో జీవించు, తోటివారితో స్నేహంగా ఉండి ఎట్టి పరిస్థితులలోనూ అబద్ధాలాడకు, మంచి ప్రవర్తనతో పేరు తెచ్చుకో అని బిడ్డకు మంచి బుద్ధులు చెప్పి ఆవు అడవికి చేరుకున్నది. ఆవును చూచిన పులికి ఆశ్చర్యం కలిగింది. తన ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంత గొప్పది! దీన్ని చంపితే తనకే పాపం అనుకొని ఆవును వదిలివేసింది పులి. పిల్లలు, ఈ కథలోని నీతి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.